సూర్యాపేట జిల్లా తుంగతుర్తి వ్యవసాయ అధికారికి దేహశుద్ధి జరిగింది. ఆఫీస్లోనే మహిళా ఉద్యోగి పొట్టు కొట్టింది. మహిళా ఉద్యోగికి అసభ్యకరంగా మెసేజ్లు పంపాడు అగ్రికల్చర్ ఆఫీసర్ బాలకృష్ణ. తాను కూడా సూర్యాపేటలోనే ఉన్నానని తన దగ్గరకు రా అంటూ మెసేజ్లు పంపాడు ఏవో బాలకృష్ణ. ఫోన్ చేసి మరీ పిలిచాడు బాలకృష్ణ. భయపడిపోయి స్నేహితులకు చెప్పింది ఆ ఉద్యోగి. మర్నాడు ఆఫీస్కి వచ్చి ఏవో బాలకృష్ణకు చెంప పగలగొట్టి బుద్ధి చెప్పింది మహిళా ఉద్యోగి. ఏవో బాలకృష్ణను సస్పెండ్ చేశాడు కలెక్టర్ తేజస్ నందలాల్. ఈ ఘటన సూర్యాపేటలో కలకలం రేపింది. ఇక మహిళా ఉద్యోగిపై అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలో తుంగతుర్తి మండల వ్యవసాయ అధికారి బాలకృష్ణపై అయితే ప్రస్తుతం సస్పెన్షన్ వేటు పడింది. సూర్యాపేటలో ఉండే ఏవో గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో తోటి ఉద్యోగులతో మద్యం తాగి హాస్టల్ దగ్గరికి వచ్చి ఫోన్ చేశారు. కిందికి రమ్మని బెదిరింపు ధోరణితో మాట్లాడడంతో భయపడిపోయానంటూ ఆ మహిళా ఉద్యోగి చెప్పింది. మళ్ళీ రాత్రి 10 గంటల ప్రాంతంలో ఫోన్కు మెసేజ్ చేయడంతో ఏం చేయాలో తెలియక శుక్రవారం మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. ఆ సంఘం సభ్యులు తుంగతుర్తి కార్యాలయానికి వచ్చి అధికారితో మాట్లాడతానన్నారు. ఈ క్రమంలో ఉద్యోగిని కోపంతో రగిలిపోతూ అధికారిపై చేయి చేసుకున్నారు, చెంప పగలగొట్టారు. ఇక బాధితురాలు మీడియాతో కూడా మాట్లాడారు. మండల స్థాయి అధికారి అతనితో తన వద్దకు వచ్చిన ఉద్యోగిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అటుపై పోలీసులను కూడా ఆశ్రయించినట్టుగా తెలుస్తుంది. ఒక్కసారి మహిళా ఉద్యోగిని కార్యాలయానికి వెళ్ళి ఏవోపై చెంప చెల్లుమనిపించిన దృశ్యాలు చూద్దాం. ఖచ్చితంగా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయండి. Turun buah ada ya. ఖచ్చితంగా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయండి. Turun buah ada ya. ఖచ్చితంగా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయండి. Turun buah ada ya. ఖచ్చితంగా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయండి. ఇక మహిళా ఉద్యోగి పట్ల ఈ రకంగా అసభ్యంగా ప్రవర్తించిన ఏవో బాలకృష్ణను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ తేజస్ నందలాల్ ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా ఉద్యోగిని పట్ల వ్యవసాయ అధికారి చేసిన ప్రవర్తనతో ఒకసారిగా మహిళా ఉద్యోగిని షాక్ గురైంది. ఉదయం ఆఫీస్కు కొంతమంది మానవ హక్కుల సంఘం కార్యకర్తలతో కలిసి ఆఫీస్కి వచ్చింది. ఈ క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకసారిగా ఆవేశంతో రగిలిపోయిన మహిళా ఉద్యోగిని ఏవోపై చేయి చేసుకుంది, చెంప పగలగొట్టింది. దీంతో వ్యవసాయ అధికారి వ్యవహారం కాస్త కలెక్టర్ దృష్టికి వెళ్ళింది. కలెక్టర్ అతన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారం సంబంధించి మహిళా ఉద్యోగి కూడా స్పందించారు. ఒకసారి ఆమె మాటలు విందాం. గత సంవత్సరంగా నేను ఇక్కడ తుంగతుర్తి మండలం గొట్టపర్తిలో వర్క్ చేయడం జరుగుతుంది. నేను సాయంత్రం నైటు
9:45కి ఏవో సార్ నాకు కాల్ చేయడం జరిగింది. పదే పదే కిందికి రండి అమ్మా, నేను సూర్యాపేటలోనే ఉన్నా, కిందికి రండి అని అనడం జరిగింది. ఫుల్గా తాగేసి నాకు అట్లా ఫోన్ చేసినప్పుడు నాకు చాలా భయం వేసింది. మళ్ళీ దాని తర్వాత కూడా సారు నేను సూర్యాపేటలోనే ఉన్నా, పడుకున్నామని మెసేజ్ చేయడం జరిగింది. 10:28కి అట్లా మెసేజ్ చేయడం జరిగింది. నాకు ఇంకా బాగా షివరింగ్ వచ్చేసి యాంగ్జైటీ వచ్చి నేను నా బాడీ అంతా చల్లగా అయిపోయి నేను మెంటల్గా డిప్రెషన్ అయిపోయాను. నేను మా ఫ్రెండ్స్ అయినా సాయిరాజ్ గాను ఇంకా బాలాజీ సార్కి ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరూ రెస్పాండ్ అయ్యి ఇట్లా కరెక్ట్ కాదు సార్ అని మెసేజ్ చేసిరు. ఫోన్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారంటే ఆ సార్ కూడా మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళతో చెప్పి నాకు దమ్కా ఇప్పిస్తున్నావా అని మాట్లాడడం జరిగింది. మళ్ళీ మా బ్రదర్ కాల్ చేసినప్పుడు కూడా నీ పిల్ల అయితే చెప్పు లైట్ తీసుకుంటా అని అనడం జరిగింది. నన్ను కిందికి ఏ ఉద్దేశంతో పిలిచిండు, నీకు 1 మినిట్ కూడా అంటే 1% కూడా ఛాన్స్ లేదా కిందికి రావడానికి, కిందికి రా అని పదే పదే సతాయించిండు. అసలు అది నేను చెప్తున్నాను కదా, అది అసలు అంటే దురుద్దేశంతోనే, తాగిన మైకల్లో దురుద్దేశంతోనే సార్ కిందికి రమ్మడం జరిగింది. నేను 100కు 100% చెప్తున్నా. మేడానికి కూడా నాకంటే 5 నిమిషాల ముందు ఫోన్ చేసి మేడంతో కూడా ఇట్లనే మాట్లాడడం జరిగిందంట. మేడం కూడా హ్యూమన్ రైట్స్ వాళ్ళకి చెప్పింది. మేడం కూడా చాలా అంటే చాలా బాధపడుతుంది. ఇట్లా 2-3 ఏవోలు కలిసి తాగి ఏవోలకు ఫోన్లు చేసి, మురళీ సార్ కూడా ఉన్నారని ఇప్పుడు మా ఏవో సార్ చెప్తున్నారు. ఇట్లా ఏవోలందరూ కలిసి తాగి ఏవోలను హెరాస్ చేయడం అనేది అస్సలు మంచి విషయం కాదు. ఇది అసలు ఇక తుంగతుర్తి ఏవో బాలకృష్ణతో పాటు మరో మండల ఏవో కూడా ఇలాగే వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆ బాధితురాలు ఆరోపిస్తుంది. మొత్తం మీద తాగి తనతో అసభ్యంగా ప్రవర్తించడంతో తాను డిప్రెషన్కు లోనయ్యానంటూ ఆ మహిళా ఉద్యోగి చెప్తోంది. సో మహిళా ఉద్యోగి ఉదయం ఆఫీస్కి రాగానే మిగతా కొంతమంది సహాయంతో అక్కడ ఆ విషయంతో ఊగిపోయింది. అతనిపై చేయి చేసుకుంది. ఆ విషయంతో బూతులు తిడుతూ అతని చెంప పగలగొట్టింది. ఈ మొత్తం వ్యవహారం కలెక్టర్ దృష్టికి వెళ్ళడంతో కలెక్టర్ తేజస్ నందలాల్ ప్రస్తుతం వ్యవసాయ అధికారి బాలకృష్ణను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు. మా నల్గొండ రిపోర్టర్ రమేష్ జైన్ అవుతున్నారు. రమేష్, తుంగతుర్తి వ్యవసాయ అధికారిని కలెక్టర్ సస్పెండ్ చేశారు. అంతకుముందు వ్యవసాయ అధికారిపై ఆ మహిళా ఉద్యోగిని చెంప చెల్లుమనిపించిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అసలు ఏం జరిగింది, మహిళా ఉద్యోగికి ఏవో వేధింపుల పరంపర ఏంటి, అసలు ఏం జరిగింది ఓవరాల్గా? అభినందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఉద్యోగులు ఈ విధంగా మహిళల్ని ఏ విధంగా వేధింపులకు గురి చేస్తున్నారనేది చాలా చోట్ల ఉన్నా కానీ ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి చెప్పవచ్చు. తాజాగా ఇది సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఏవో మండల వ్యవసాయ అధికారి బాలకృష్ణ అయితే తోటి ఏడీతో ఫోన్ లో మాట్లాడుతూ అసభ్యకరంగా పదజాలం మాట్లాడుతూ పూజ చేస్తూ కిందికి రావాలని కూడా పిలిచినటువంటి పైన కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాజా మైకంలో ఏవోలంతా కలిసి సూర్యాపేట జిల్లాలో ఇంకో 2 ఏవోల పేర్లు కూడా చెప్పింది. ఆ తుంగతుర్తి ఏవోతో పాటు నూతన్కల్ ఏవో కూడా ఇందులో ఉన్నారు. మొత్తం 2 ఏవోలు కలిసి తాగిన మైకంతో ఆ కింది స్థాయి ఉద్యోగులకు ఈ విధంగా ఫోన్లు చేస్తూ కూడా ఇవాళ రావాలని కూడా ఈ విధంగా అసభ్యంగా మాట్లాడుతున్నారనేటువంటి విషయాన్ని బయటకు చెప్పింది. అదే విషయాన్ని తోటి సిబ్బందితో అదేవిధంగా వారి పేరెంట్స్ తో చెప్పుకొని కూడా వారితో కూడా సమావేశం కూడా కావడం జరిగింది. ఆ సమావేశంలోని మనం చూస్తున్నటువంటి విజువల్స్ ఈ విధంగా చేస్తావా అంటూ కూడా బూతులు తిడుతూ కూడా చెంప చెల్లు అనిపించినటువంటి విజువల్స్ కూడా చూడడం జరిగింది. ఆమె ఆ ధైర్యానికి ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. ఎందుకంటే తోటి ఉద్యోగుల పట్ల ఈ విధంగా ఒక వ్యవసాయ అధికారి ప్రవర్తించినటువంటి తీరు సభ్య సమాజాన్ని కూడా తలదించుకునేట్లా చేసింది. వెంటనే ఈ విషయాన్ని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ కూడా వెంటనే ఆ విషయాన్ని కూడా ఏవోని సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అయితే మొత్తం తన ఒక్కరికే కాదు మరొక అధికారిని కూడా ఈ విధంగానే ఫోన్ చేసి కూడా బెదిరించారు, అసభ్యంగా మాట్లాడారని కూడా ఆ మహిళా ఉద్యోగి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా సూర్యాపేట జిల్లాలో ఈ గతంగం అంతా కూడా ఇప్పుడంతా వెలుగులోనికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మండల స్థాయి వ్యవసాయ అధికారులు కింది స్థాయి సిబ్బందిని చాలా వరకు ఈ విధంగా వేదికలకు గురి చేస్తున్నారంటూ కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ విషయంపై ప్రతి ఒక్కరు కూడా పరిస్థితి అయితే కనపడుతుంది చెప్పవచ్చు. రైట్, ఎస్, థ్యాంక్ యూ రమేష్. సో సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో చోటు చేసుకుంది ఈ ఘటన. వ్యవసాయ అధికారి బాలకృష్ణ తన తోటి ఉద్యోగిని, హాస్టల్లో ఉన్నటువంటి ఉద్యోగిని సాయంత్రం ఫుల్గా మద్యం సేవించి రాత్రి ఆ ప్రాంతానికి వెళ్ళి కిందికి రమ్మని ఫోన్ చేశాడు.
దీంతో మహిళా ఉద్యోగి భయపడింది. తిరిగి రాత్రి మళ్ళీ మెసేజ్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. సో ఈ రకంగా ఫోన్లు చేయడం, మెసేజ్ చేసి వేధించడంతో మహిళా ఉద్యోగి భయాందోళనకు గురైంది. వెంటనే ఉదయం కొంతమంది మానవ హక్కుల కార్యకర్తలతో కలిసి అక్కడికి వచ్చి ఆఫీసర్ చెంప చెల్లమనిపించింది, చెంప పగలగొట్టింది. ఈ మొత్తం వ్యవహారం కలెక్టర్ దృష్టి దాకా వెళ్ళడంతో కలెక్టర్ అతన్ని సస్పెండ్ చేశారు. అలాగే నివేదిక కూడా కోరారు కలెక్టర్. ఇక మహిళా ఉద్యోగిని ధైర్యం పట్ల చాలామంది మెచ్చుకుంటున్నారు. ఆ వేధింపుల పట్ల సైలెంట్గా ఉండకుండా ఆమె చాలా స్పందించిన తీరు, ముఖ్యంగా తన పై అధికారి అయినప్పటికీ కూడా వేధింపులను సహించలేక ఆమె ఎదిరించిన తీరును చాలామంది మెచ్చుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం కలెక్టర్ అయితే ఏఓని సస్పెండ్ చేస్తారు. ఒకసారి ఆ ఆఫీస్లో జరిగిన ఘటన తర్వాత మహిళా ఉద్యోగి మాట్లాడిన మాటలు మళ్ళీ చూద్దాం. దూరం పోదా అసలు దీనికి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. గత సంవత్సరంగా నేను ఇక్కడ తుంగతుర్తి మండలం గొట్టపర్తిలో వర్క్ చేయడం జరుగుతుంది. నేను సాయంత్రం నైటు 9:45కి ఏవో సార్ నాకు కాల్ చేయడం జరిగింది. పదే కిందికి రండి అమ్మా, నేను సూర్యాపేటలోనే ఉన్నా, కిందికి రండి అని అనడం జరిగింది. ఫుల్గా తాగేసి నాకు అట్లా ఫోన్ చేసినప్పుడు నాకు చాలా భయం వేసింది. మళ్ళీ దాని తర్వాత కూడా సారు నేను సూర్యాపేటలోనే ఉన్నా, పడుకున్నామని మెసేజ్ చేయడం జరిగింది. 10:28కి అట్లా మెసేజ్ చేయడం జరిగింది. నాకు ఇంకా బాగా షివరింగ్ వచ్చేసి, యాంగ్జైటీ వచ్చి నేను నా బాడీ అంతా చల్లగా అయిపోయి నేను మెంటల్గా డిప్రెషన్ అయిపోయాను. నేను మా ఫ్రెండ్స్ అయినా సాయిరాజ్ కను ఇంకా బాలాజీ సార్కి ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరూ రెస్పాండ్ అయ్యి ఇట్లా కరెక్ట్ కాదు సార్ అని మెసేజ్ చేసిరు. ఫోన్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారంటే ఆ సార్ కూడా మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళతో చెప్పి నాకు దమ్కా ఇప్పిస్తున్నావా అని మాట్లాడడం జరిగింది. మళ్ళీ మా బ్రదర్ కాల్ చేసినప్పుడు కూడా నీ పిల్ల అయితే చెప్పు లైట్ తీసుకుంటా అని అనడం జరిగింది. నన్ను కిందికి ఏ ఉద్దేశంతో పిలిచిండు, నీకు 1 మినిట్ కూడా అంటే 1% కూడా ఛాన్స్ లేదా కిందికి రావడానికి, కిందికి రా అని పదే సతాయించిండు. అసలు అది నేను చెప్తున్నాను కదా, అది అసలు అంటే దురుద్దేశంతోనే, తాగిన మైకల్లో దురుద్దేశంతోనే సార్ కిందికి రమ్మడం జరిగింది. నేను 100% చెప్తున్నా. మేడానికి కూడా నాకంటే 5 నిమిషాల ముందు ఫోన్ చేసి మేడంతో కూడా ఇట్లనే మాట్లాడడం జరిగిందంట. మేడం కూడా హ్యూమన్ రైట్స్ వాళ్ళకి చెప్పింది. మేడం కూడా చాలా బాధపడుతుంది. ఇట్లా 2-3 ఏవోలు కలిసి తాగి ఏవోలకు ఫోన్లు చేసి, మురళీ సార్ కూడా ఉన్నారని ఇప్పుడు మా ఏవో సార్ చెప్తున్నారు. ఇట్లా ఏవోలందరూ కలిసి తాగి ఏవోలను హెరాస్ చేయడం అనేది అస్సలు మంచి విషయం కాదు. ఇది అసలు దీనికి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను.